శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 20వ అధ్యాయం. కాకా నౌకరీ పిల్ల ద్వారా దాసగను సమస్య పరిష్కరించుట. ఈ అధ్యాయములో దాసగనుకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమాడ్ పంతు చెప్పాను. మౌలికముగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారమును ధరించాను. ఈ మహా జగన్నాటకమునందు మాయను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించారు. సాయిని స్మరించి ధ్యానింతముగాక. షిరిడీకి పోయి అచ్చట మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతము. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊదీ ప్రసాదము జల్లు అనుభవించుచుండెరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊదీ పోయిచు వారి నుదుటిపై తమ చేతులతో ఊదీ బొట్టు పెట్టుచుండెరి. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ. బాబా భక్తులను ఈ క్రింది విధముగా పలుకరించుచుండెరి. అన్నా, మధ్యాహ్న భోజనమునకు పొమ్ము. బాబా, నీ బసకు పో. బాపు, భోజనము చేయుము. ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండెరి. ఇప్పటికీ అది ఎంతయూ ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును. మనోపలకమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతుము. వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారమునర్చుచు ఈ అధ్యాయములోని కథను చెప్పేదను. ఈశా వాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసగను ఈశా వాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పెదము. వేద సంహితలోని మంత్రములు గల దగుటిచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా ఎందురు. ఇందులో యజుర్వేదములోని 40వ అధ్యాయముగు వాజిశనేయ సంహిత యుండుటచే దీనికి వాజిశనేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు. వైదిక సంహితలుండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు. దీనికి ఒక ఉదాహరణము, ఉపనిషత్తులన్నిటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు ఈ ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్యయని పండితుడకు సాత్వలేకరు గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రానడే గారు ఇట్లనుచున్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములున్నవి. 18 శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన అపురూపమగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకుని స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందు ఉన్నవి. తరువాతి కాలమును సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగానున్న సంగతులు చెప్పబడినవి. జ్ఞానమార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారిట్లనిరి. ఈశా వాస్యోపనిషత్తులోని కవిత్వము నీతి, నిగూఢ తత్వము, వేదాంతముల మిశ్రమము. పై వర్ణనను బట్టి ఈ ఉపనిషత్తు మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసగను దీనిని మరాఠీ ఓవీ ఛందములో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండాటచే తాను వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగెను. వారితో చర్చించెను. కానీ వారు సరైన సమాధానం ఇయ్యకుండెరి. కావున దాసగను కొంతవరకు వికలమనస్కుడయ్యను. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత గలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించను. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము పొందియున్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను. ఎవరునూ దీనికి తగిన సమాధానమునివ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశము దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థము చేసుకున్నట్టులో తన కష్టములు చెప్పి సరైన అర్థమును బోధింపమని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను. తొందరపడవద్దు. ఆ విషయములో ఎట్టి కష్టమూ లేదు. తిరుగు ప్రయాణములో విలేపార్లేలోని కాకాసాహెబు దీక్షితుని పనిపిల్ల
నీ సందేహమును తీర్చును. అప్పుడు అక్కడ ఉన్నవారు ఈ మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకొనిరి. భాషాజ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదనిరి. కాని దాసగను అట్లనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులనుకొనెను. కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసగను షిరిడీ విడిచి విలేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో బస చేశాను. ఆ మరుసటి దినం ఉదయం దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక పేదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండెననియు, దాని కుట్టుపని చక్కగా నుండిననియు, దాని అంచుల చివరలు చాలా సుందరముగా నుండిననియు ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసగును బయటికి వచ్చి వినెను. అది కాకా పని మనిషి నామ్యా చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్న పిల్ల. ఆమె చింకుగుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము, ఆమె సంతోషభావమును గాంచి దాసగను ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి దినము రావ్ బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవదల చాపులివ్వగా ఆ పేదపిల్లకు చిన్న చీరమని చెప్పాను. రావ్ బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహూకరించాను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలయ్యాను. ఆ మరుసటి దినము ఆమె ఆ కొత్త చీరను ధరించెను. అమితోత్సాహముతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రును తిరుగుచూ నాట్యము చేశాను. అందరికంటే తానే బాగుగా ఆడి పాడాను. మరుసటి దినము చీరను పెట్టిలో దాచుకుని మామూలు చింకిబట్ట కట్టుకుని పనిచేయుటకు వచ్చాను. కాని ఆమె ఆనందమునకు లోటు లేకుండెను. ఇదంతయూ చూచి దాశగను జాలిభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకిగుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు, కాని దానిని పెట్టిలో దాచుకొనెను. అయినప్పటికీ విచారమనున్నది గాని నిరాశ అనున్నది గాని లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించాను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేశాను. భగవంతుడిచ్చిన దానితో మనము సంతసింపవలను. భగవంతుడు మనలను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును. కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించాను. ఈ ప్రత్యేక విషయములో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, కొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దానభావము ఇవి అన్నీ భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నిటియందు వ్యాపించియున్నాడు. ఇచ్చట దాసగను ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతుష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు, తుదకది మన మేలు కొరకే అనియు గ్రహించాను. విశిష్టమైన బోధన విధానము. పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించియే యుందురు. బాబా షిరిడీని విడువనప్పటికీ కొందరిని మచ్చింద్రగఢ్కు, కొందరిని కొల్హాపూర్ గాని షోలాపూర్ గాని సాధన నిమిత్తము పంపుచుండాను. కొందరికి సాధారణ రూపములోనూ, కొందరికి స్వప్నావస్థలోనూ, అది రాత్రి గాని పగలు గాని కాన్పించి కోరికలను నెరవేర్చుచుండాను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు. ఈ ప్రస్తుత విషయములో దాసగణను విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించాను. కాని విలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరనవచ్చును. కాని బాబా అవలంబించినదే సరైన మార్గము. కానిచో పేద నౌకరీ పిల్ల, ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసగను ఎట్లు నేర్చుకునియుండును? ఈశావాస్యోపనిషత్తులోని నీతి. ఈశావాస్యోపనిషత్తులో ఉన్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనము గ్రహించవలసినదేమనా, మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలను. ఏలయన భగవంతుడు అన్నిటియందు గలడు. కావున భగవంతుడు ఏది ఇచ్చెనో అది ఎల్లా తన మేలు కొరకే అని గ్రహించవలను. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశింపరాదనియు, ఉన్నదానితో సంతృష్టి చెందవలననియు, భగవంతుడు మన మేలు కొరకే దానిని ఇచ్చియున్నాడనియు, కావున అది మనకు మేలు కలుగజేయుననియు గ్రహించవలను. ఇందులోని ఇంకొక నీతి ఏమనా, మనుష్యుడెల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే ఉండవలను. శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలను.
భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా నుండుట ఆత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రములో విధించబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ్యాదర్శము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నిటియందు ఉండునట్లు చూచునో, వేయేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును. అట్టివాడు ఎందుకు మోహమును పొందును? వాడెందులకు విచారించును? అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవుటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవనికైతే సమస్తము ఆత్మయుగునో, అతడు మానవులు పడు సామాన్య బాధలకు, దుఃఖ వికారములకు లోనుకాడు. శ్రీ సాయినాథాయ నమః. 20వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.